బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర బట్టబయలైంది. బీసీలకు చేసిన మోసం తేట తెల్లమైంది. కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. రేవంత్ రెడ్డి బీసీలను మరోసారి దారుణంగా మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు విధానాలతో 42% హామీలను తుంగలో తొక్కారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక బీసీలకు వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డిని ప్రజలు బుద్ధి చెప్పాలని మధుసూదనాచారి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోజుల పాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేతో 42% రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ సర్కార్ ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందన్నారు. న్యాయస్థానంలో నిలబడిన జీవోతో ఇన్నాళ్లు మభ్యపెట్టిన రేవంత్ తో కలిసి బీజేపీ కూడా బీసీలకు వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ను కాలరాసి రేవంత్ బీసీలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. జీవో న్యాయస్థానంలో నిలబడదని బీఆర్ఎస్ చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. కులగణన మొదలుకొని జీవో దాకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుగునా చేసిందంతా మోసం, దగా, నయవంచన తప్ప మరొకటి కాదన్నారు కేటీఆర్. ఒకవైపు రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేశారని అన్నారు. ఎన్నికలు వాయిదా వేసేందుకే బీసీ రిజర్వేషన్లను పావుగా వాడుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 నెలల చేతకాని పాలనపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పెళ్లుబూకుతున్న ప్రజాగ్రహం, వ్యతిరేకతను చూసి ముఖ్యమంత్రి భయంతో వణికిపోతున్నారని కేటీఆర్ అన్నారు. ఎన్నికలను ఏదో రకంగా వాయిదా వేసేందుకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పావుగా వాడుకున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు స్టే విధించడంపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 6 గ్యారంటీలలాగే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ల డ్రామా కూడా అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. 22 నెలలుగా బీసీల రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ డ్రామాలాడిందన్నారు. ఢిల్లీలో కొట్లాడాల్సిన కాంగ్రెస్ గల్లీలో కొట్లాడిందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలాపి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కొట్లాడాలన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమన్నారు. బీసీలను అడగకుండానే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లంటూ డిక్లరేషన్ ఇచ్చిందన్నారు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. పోనీ అదైనా అమలు చేసిందా అంటే అది కూడా చేయలేదని విమర్శించారు. 42% రిజర్వేషన్లకు తప్ప మరేదానికి బీసీ సమాజం ఒప్పుకోదని కుండబద్దలు కుట్టారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్. దమ్ముంటే ఢిల్లీ స్థాయిలో సీఎం రేవంత్ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికైనా కాలయాపన మానుకొని చిత్తశుద్ధితో వ్యవహరించాలని గంగుల, శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీ ప్రజలను మభ్యపెట్టిందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. 200 కోట్లతో కాంగ్రెస్ కులగణన సర్వే రిపోర్టు అసెంబ్లీలో ప్రదర్శించకపోవడమేంటని మండిపడ్డారు. ఇక రిజర్వేషన్ల పేరుతో బీసీ బిడ్డల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ చెలగాటమాడిందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇప్పటికైనా మాటల గారడి మానుకొని గ్యారంటీలు అమలు చేసి బీసీలకు సత్వరమే న్యాయం చేయాలని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.